ఈ మధ్య చాలామంది అడుగుతున్న ప్రశ్న, క్రైస్తవులు రాఖీ పండుగను ఆచరించవచ్చా? బైబిల్ దీని గురించి అసలు ఏమి చెబుతుందో చూద్దాం. అన్నాదమ్ముల రక్షణ కోసం చేతికి కట్టే ఈ రాఖీ దారం ఈ రోజుల్లో ఒక గొప్ప సాంప్రదాయంగా చలామణి అవుతోంది కదా. కాని దీని మూలాలు బైబిల్లో లేవు. పురాణాల ప్రకారం శిశుపాలుడిని వధించే క్రమంలో శ్రీకృష్ణుడి వేలు తెగుతుంది. అప్పుడు ద్రౌపది తన చీర కొంగును చింపి ఆ వేలికి కట్టుకడుతుంది. ఆ కట్టుకు ప్రతిఫలంగా కృష్ణుడు ద్రౌపదికి రక్షణ ఇస్తానని మాటిస్తాడు. అలా అన్యుల ఆచారంలో ఈ రక్షాబంధన్ ఉద్భవించింది. మరి ఈ రోజుల్లో క్రైస్తవులు కూడా దీన్ని కేవలం అన్నా చెల్లెళ్ల ప్రేమ పండుగగా చూస్తున్నారు కదా. దాన్ని జరుపుకుంటే తప్పేంటి? గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ప్రకారం దేవుణ్ణి ఎరిగినవారు తిరిగి నిష్ప్రయోజనమైన బలహీనమైన అన్య ఆచారాలకు దాసులు కాకూడదని దేవుని వాక్యం స్పష్టంగా నిషేధించింది. ఐగుప్తు ఆచారాలను విడిచిపెట్టిన ఇశ్రాయేలీయుల వలె నేటి క్రైస్తవులు కూడా లోక సంబంధమైన అన్యదేవతల పండుగలకు దూరంగా ఉండాలి. నిజమైన తోబుట్టువుల ప్రేమ అంటే ఒక్కరోజు పువ్వులకు దారాలకు పరిమితమయ్యేది కాదు. అది జీవితాంతం ఒకరికొకరు తోడుండే గొప్ప బాధ్యత. కాబట్టి సోదర ప్రేమను నిరూపించుకోవడానికి అన్య ఆచారమైన రాఖీ అవసరం లేదు. దారాలతో కాకుండా క్రీస్తు ప్రేమతో మీ బంధాన్ని కొనసాగించండి.